హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఇళ్లు, బంధువుల నివాసాలు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ నివాసంతో పాటుగా ఆయన బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగిస్తోంది. ఈ ఉదయం నుంచి కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఆదాయానికి మించి ఆస్తుల కేసుల ఆరోపణలతో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన నివాసంతో పాటు ఆయన బంధువుల ఇల్లు, అదేవిధంగా అమీర్పేట్ మైత్రివనంలోని ఆయన కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు అయితే బచ్చు రవీందర్ నివాసంలో 4 బ్యాంక్ లాకర్లకు సంబంధించి 4 బ్యాంక్ లాకర్లు ఉన్నట్లు అయితే ఆయన గుర్తించారు. అదేవిధంగా స్థిరాస్తి పత్రాలు కూడా అధికారులు గుర్తించారు. వాటన్నిటిని స్వాధీనం చేసుకుని ప్రస్తుతం ఏసీబీ అధికారులు వాటిని స్థిరాస్తి పత్రాలను పరిశీలిస్తున్నారు. దీంతో పాటుగా మస్జిద్ బండలోని ఒక భవనం, ఆయనకు భవనం ఉన్నట్టుగా కూడా బయటపడింది. ఇందుకు సంబంధించి కూడా అధికారులు వాటన్నిటిని పత్రాలు కావచ్చు, స్థిరాస్తి వివరాలు కావచ్చు, అన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. అయితే బ్యాంకు లాకర్లలో ఏముంది, ఎంత అంటే నగదు ఏమన్నా ఉందా, బంగారం ఉందా, ఏముంది అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. బ్యాంకు లాకర్లను తెరవాల్సి ఉంది. ఏసీబీ అధికారులు బ్యాంకు లాకర్లను తెరిచిన తర్వాత మరిన్ని వివరాలు అయితే బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఆస్తులకు సంబంధించిన పత్రాలు భారీగానే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటన్నిటిని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాటిని పరిశీలించాక ఒక అంచనాకు వచ్చి పూర్తి వివరాలు అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం నానక్రామ్గూడలోని సముద్ర అక్రోపోలిస్ ఇదే అపార్ట్మెంట్లో బచ్చు రవీందర్ 27వ ఫ్లోర్లో ఆయన ఉంటున్నారు. సోదాలు అయితే కొనసాగుతున్నాయి. సోదాలు ఇంకా సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నాయి. సోదాలు పూర్తయిన తర్వాత ఆదాయానికి మించి ఆస్తుల వివరాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనిపై మొత్తం ఏసీబీ అధికారులు ఒక స్పష్టమైన వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. అయితే సోదాలు పూర్తయిన తర్వాత బచ్చు రవీందర్ని అరెస్ట్ చేసి ఏసీబీ అధికారులు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే సోదాలు మొత్తం 15 ప్రాంతాల్లో, రవీందర్కు సంబంధించి ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో 15 ప్రాంతాల్లో 12 బృందాలుగా విడిపోయిన అధికారులు ఇంకా సోదాలు కొనసాగిస్తున్నారు. సోదాలు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇది బచ్చు రవీందర్ ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారానికి సంబంధించిన తాజా పరిస్థితి. ఓవర్ టు యూ. ఓకే, ధన్యవాదాలు శ్రీనివాస్.